గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రైట్, నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. ఏదైతే సోనూ సింగ్ ఏదైతే మెడ్చల్లో జరిగిన గన్ కాల్పుల్లో సోనూ సింగ్ అయితే తీవ్రంగా గాయపడడం జరిగింది. సో ప్రస్తుతం అతన్ని సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో అయితే జాయిన్ చేయడం జరిగింది. సో అతన్ని పరామర్శించడానికి చీగోటి రావడం జరిగింది. సో దాని తర్వాత బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి కూడా వచ్చి పలువురు ప్రశంసించడం జరిగింది. అదైతే గో సంరక్షణ కోసం ఉన్న సోనూ సింగ్ని ఇబ్రాహిం అనే వ్యక్తి ఒక రౌడీ షీటర్ గన్ ఫైర్ చేయడం జరిగింది. సో భారీ ఎత్తున హిందూ ఆ సంఘాలు అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. సో వారిని అడ్డగించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు ఏ విధంగా వారు పోరాడుతున్నారు అనే దానిపై ఒకసారి మనం విజువల్లో చూస్తే కనిపిస్తూ ఉంది. సో భారీగా హిందూ సంఘాలు అయితే ఇక్కడికి చేరుకొని ధర్మాన్ని రక్షించాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఏదైతే గాయపడిన సోనూ సింగ్ని లోపలైతే చికిత్స అందిస్తూ ఉన్నారు. కుడివైపు ఛాతిలో అయితే బుల్లెట్ దిగడం జరిగింది. సో ఆ బుల్లెట్ని సర్జరీ చేస్తూ ఉన్నారు. సో అతన్ని పరామర్శించడానికి చీకోటి వచ్చారు. తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ రామచంద్రరావు కూడా రావడం జరిగింది. సో దీనిపై పలువురు హిందూ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం, వారు ఏమంటా ఉన్నారు ఒకసారి చూద్దాం. సో పోలీసులు అయితే ఇక్కడ ఎలాంటి ధర్నా జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో వారిని ఒకసారి మాట్లాడదాం, వారి మాటలు విన్నాం. सर अभी क्या हो रहा बोले तो शहर में प्रॉब्लम क्या है, एमआईएम वाले जहाँ पर भी लीडर जा रहे, आपको इतना जो आक्रोश है इसलिए बोल रहे, एमआईएम वाला जो एमएलसी है रहमत किधर बोले उधर जाके न्यूसेंस कर रहा सर. आप रहमत बेग जो है और हर जगह एमएलसी एमआईएम जो एमएलसी अभी उन जाके जिधर बोले उधर न्यूसेंस कर रहे. ये जो उनको जो ताकत बढ़ी ना आज गोली मारने की, ये उनके वजह से ही ताकत बढ़ी सर. वो लोग सपोर्ट कर रहे, ये लोग इतना सपोर्ट करने के बाद ही ऐसा हो रहा है. గౌరక్ష మేము హైదరాబాద్ లిమిట్ లా రాచకొండ లిమిట్ లా ఇన్ని బండ్లు పడుతున్నాం. ఓన్లీ వన్ స్లాటర్ హౌస్ కి పడుతున్నాం. బహదూర్పురం స్లాటర్ హౌస్ వచ్చి ఆవులు పడుతున్నాం. ఆ ఆవులు అన్ని పడుతున్నా కానీ కొన్ని వేలు ఆవులు పట్టినా కానీ ఆ స్లాటర్ హౌస్ ఎందుకు బంద్ అవ్వట్లేదు. ఫస్ట్ అదొకటి. ఫస్ట్ ఆ స్లాటర్ హౌస్ ఎందుకు బంద్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆ స్లాటర్ హౌస్ ఎందుకు బంద్ అవుతలేదు. సెకండ్, మా కార్యకర్తలు 10 బండ్లు పడితే రెండు కేసులు అయితే మా మీద, మేము కేసులు అయితే మమ్మల్ని రిమాండ్ పంపిస్తారు. కసాయిగాళ్ళ మీద 100 కేసులు అయినా 10 బండ్ల మీద ఒక్క కసాయిగాన్ని ఎందుకు రిమాండ్ చేస్తలేరు. పోలీస్ వాళ్ళ విఫలమా అంటే పోలీస్ వాళ్ళకొక చట్టం మాకొక చట్టం ఉందా? కార్యకర్తలను రిమాండ్ చేస్తారు. వాళ్ళని ఎందుకు రిమాండ్ చేస్తలేదు కసాయి వాళ్ళని? సార్ ఏదైతే లోపల సోనూ సింగ్ కి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో పెద్ద ఎత్తున బయట ధర్నా జరుగుతూ ఉంది, ఫైట్ చేస్తూ ఉన్నారు. సో వారి మాటలు ఏం విధంగా అంటే జరిగిన దాని గురించి ఎలా ఖండిస్తారు, ఏం మాట్లాడుతుంది? కౌ స్మగ్లర్ అన్న ఇబ్రాహిం, అజ్జు, హనీఫ్, ఇంకా శ్రీనివాస్ యాదవ్ అని మన మనిషి ఒకైనా. ఇబ్రాహిం ఏం చేసిండు, హనీఫ్కి చెప్పిండు ఇవాళ రాత్రికి బండ్లు వస్తున్నాయి అని చెప్పి శ్రీనివాస్కి చెప్పి సోనుకి పిలిపి రాంపల్లి గట్కేసర్ నుంచి రాంపల్లి పోయేత వల్ల పిలిపి హోటల్ కాడికి మేము వస్తామని ప్రీ ప్లాన్ చేసి పిలిపించారు. సోను ఏంది ఇలా రాత్రికి బండ్లు వస్తున్నాయి కదా, ఇన్ఫర్మేషన్ ఉంది 10 బండ్లు వస్తున్నాయి అంటే సోను వెళ్ళిండు ఇన్ఫర్మేషన్ కోసం. శ్రీనివాస్ పిలిస్తే వెళ్ళిండు. వెళ్ళంగానే ఆడ ఏమైంది, హనీఫ్ శ్రీనివాస్ మాట్లాడుకున్నావు, హనీఫ్ శ్రీనివాస్ సోను మాట్లాడుకున్నావు హోటల్లో బండ్లు వస్తున్నాయి ఇదే తోవ పోతున్నాయి అని చూపెట్టినావు. అయిపోయినాక మీటింగ్ అయిపోయినాక హోటల్ కాడనే డైరెక్ట్ ఇబ్రాహిం వచ్చి గన్ తీసి సోను గాలవడం జరిగింది. అసలు గుండె మీద కాలుస్తామని చూసుకుని, కానీ గోమాత ఆశీర్వాదంతో సోనుకి రైట్ సైడ్ దాకి బుల్లెట్ లివర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది. మీద లంగ్స్ కింద దాకి బుల్లెట్ లివర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళింది. ఎడ్జ్ మీద ఆగింది, ఇంకా ఎడ్జ్ మీద ఆగింది. కిటికలే ఉందన్న. 10% లివర్ అయితే డ్యామేజ్ అయింది. 10% లివర్ డ్యామేజ్ అయింది. కిటికలే ఉంది. కిషన్ రెడ్డి అన్న, రామచంద్ర అన్న, ఈటలన్న డాక్టర్లు పెట్టినారు. కిటికలే ఉంది. ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ చేసేటప్పుడు 100% గోమాత ఆశీర్వాదం ఉంది. సోను బయట పడతాడు. ఇంకొకటి ఇదంతా ప్రీ ప్లాన్ అన్న. ఇబ్రాహిం, అజ్జు, హనీఫ్ అనేటోళ్ళు పెద్ద కౌ స్మగ్లర్ అన్న. వీళ్ళు కొన్ని కోట్ల దందా చేస్తాడు. కొన్ని కోట్ల దందా చేస్తారు. గతంలో పవన్ రెడ్డి అన్న మీద మా మీద కాగ్ మీద అటాక్ అయితే 100 మంది పోయి గట్కేసర్ పోయేస్తాం. మేము కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏం చర్య తీసుకోలేదు. ఇప్పుడు దాకా ఏం చర్య తీసుకోలేదు. దాని తర్వాత గట్కేసర్ అవుట్ మీద మా కాగ్ మీద అటాక్ అయింది. షిఫ్ట్ కావాడు అటాక్ చేసిండు. అప్పుడు కూడా మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏం చర్యలు తీసుకోలేదు. మళ్ళీ ఇది 3వ అటాక్. డైరెక్ట్ గన్తో చేసినాం. డైరెక్ట్ గన్తో సోను కాల్వడం జరిగింది. కాల్వంగానే మాకు ఫోన్ వచ్చింది. పవన్ రెడ్డి అన్న మేడిపల్లిలో ఉంటాడుగా,
తొందరగా అక్కడ చదువుకొని పోలీసు వాళ్ళు కూడా వచ్చినా కానీ ఒక్క పోలీసు వాళ్ళు 108కి విలువలేక పోయినా కానీ పోలీసు వాళ్ళు పవన్ రెడ్డి అన్న తన సొంత బండ్ల కాగలా వేసుకొని సీకా హాస్పిటల్ మేడిపల్లికి తెచ్చినాం. మేడిపల్లి కాగానే మేము కూడా చేరుకున్నాం. ఆడ తొందరలో సిటీకి వెళ్ళి వచ్చాక చేరుకొని ఆడికెళ్ళి ఆడ సర్జన్లు లేవంటే ఆడికెళ్ళి నేను పవన్ రెడ్డి అన్న ఒక ఇన్స్పెక్టర్ సార్ కూర్చుండు ఈడ యశోద హాస్పిటల్కి తీయడం జరిగింది. రాగానే ఇక్కడ పెద్ద నాయకులు అందరూ వచ్చినాక మాట్లాడినా ట్రీట్మెంట్ అవుతుంది. 100% సోను తొందరగానే మంచి కోలుకుంటారు. రైట్, ఏదైతే ఆ హాస్పిటల్కి చేరుకున్నారు బీజేపీ నేత మాధవలత గారు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఏమంటున్నారు విందాం, వారి మాటల్లోనే విందాం. ఒక్కసారిగా ఇదంతా కూడా హాస్పిటల్ ఒక ఉచిత వాతావరణమే కనిపిస్తూ ఉంది కంప్లీట్గా కూడా. సో చూద్దాం ఒకసారి మాధవలత గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద నేరారోపణ చేయడం ఎందుకని? ఇంకొకడు భయపడి ముందుకు రాడని. ఇట్లా యువకులను బెదిరిస్తూ పోతా ఉంటే ఇంకొకడు ముందుకు రాడు, ఇంకొకడు ధైర్యం చెయ్యడు. వినాశకాలే విపరీత బుద్ధి, ముందుకు రారు కాదు అనంతమై వస్తారు, అఖండమై వస్తారు. కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటకలో సుహాస్ శెట్టి అనేసి ఒక బజరంగ దళ కార్యకర్తని ఇట్లని చంపేసారు. కేరళలో ఇదే కల్చర్ నడుస్తుంది. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ కావచ్చు. అంటే మైనార్టీ అపీజ్మెంట్ మొత్తం నడుస్తుంది అనేసి కార్యకర్తలు అంటున్నారు, బజరంగ దళ వాళ్ళు అంటున్నారు. కరెక్ట్. కమ్యూనిస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా కమ్యూనిస్టు? శుభ్రంగా దాంగేని, హూ ఇస్ ద ఫస్ట్ కమ్యూనిస్ట్ ఆఫ్ ఇండియా లీడర్, దాంగేని పట్టుకొచ్చిందే నెహ్రూ. ఎందుకు పట్టుకొచ్చిండు? నెహ్రూని అది మన అంబేద్కర్ గారిని ఓడించడానికి, అంబేద్కర్ గారిని సర్వనాశనం చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఇష్టం ఉండకున్నా కూడా చేతులు కలిపి దాంగేని తీసుకొచ్చిండు. అది మన కేరళలో కమ్యూనిస్ట్ నడుస్తుంది అంటే ఏంటి? కాంగ్రెస్ నడుస్తున్నట్టే లెక్క. కర్ణాటకలో కాంగ్రెస్ నడుస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ నడుస్తుంది. వీళ్ళకి ఒక్కటే కావాలయ్యా, వీళ్ళకి ఎంఐఎం లాంటి పార్టీలు ఇస్లామిక్ ఇన్స్టిట్యూషన్స్తో వీళ్ళు దోస్తీ చేసుకుంటే సరిపోతుంది. దోస్తీ చేసుకొని మనందరినీ భయం రూపంలో, అంటే ఒకప్పుడు మొఘల్స్ ఎట్లా మనని సతాయించిండ్రో, బ్రిటిషర్లు ఎట్లా తొక్కి మనని డాగ్స్ అనిండ్రో, అంతకన్నా భయంకరంగా మనని బానిసలను చేసి భయపెట్టి ఎఫ్ఐఆర్ పేరు అంటే ఎఫ్ఐఆర్. అరే నేను ఆ కార్యకర్తని రిటర్న్ తెచ్చుకుంటే నా మీద కూడా ఎఫ్ఐఆర్ వేస్తారు వీళ్ళు పోలీసులు. ఇది ఒక సంస్థ. ఏంది అసలు వీళ్ళు కూర్చోబెట్టింది ఎందుకు వీళ్ళని అక్కడ? అరే వీళ్ళ డిపార్ట్మెంట్లో ఆడకూతులను కూడా కాపాడుకోలేరయ్యా వీళ్ళు. వీళ్ళకి ఎప్పుడు ఒకటే కావాలి. ఎందుకు నిజామాబాద్లో పోలీసు వాళ్ళ మీదనే కదా అత్యాచారం జరిగింది, ప్రమోద్. అరే నీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కత్తెత్తితే కూడా, వాడిని చంపడానికి పోతే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కాపాడుకోలేకపోయింది. అది వీళ్ళ గొప్పతనం ఏంటో నాకు అర్థం కావాలి. కానీ ఈసారి ఇలియాజ్ అని, అవునా, రియాజ్ నిజామాబాద్ లో పోలీస్ వ్యక్తి మీద అత్యాచారం చేస్తే, ఎందుకు మన ఓన్ సిటీ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది. కానిస్టేబుల్ పోతూ ఉంటే ఏసి రాయేసి కొట్టిండంట. పోయి ఎస్ఐకి చెప్పుకుంటే గమనుండవా, ఇవన్నీ వద్దు గమనుండు అంట. ఏంది అసలు ఇది? ఒక హిందూ పోలీసు అని కూడా సంరక్షణ లేదు ఇక్కడ. ఆ లెవెల్లో చేతులు కలిపి రాజకీయాలు చేసుకుంటున్నారు ఇక్కడ. అరే బాబు, ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి, పోతుంది కాంగ్రెస్, చూసుకోము ఆ రోజు. కానీ ఇప్పుడు జరిగిన అన్యాయానికి, ఈ రక్తపాతానికి మాత్రం జవాబిచ్చి తీరవలసిందే. ఆ వ్యక్తిని బయటికి లాగాల్సిందే, గన్ను పెట్టుకుని కోర్టుకు అప్పచెప్పవలసింది. దట్ అటెంప్ట్ టు మర్డర్ కేసు ఇది. మాధవలత గారు అయితే యశోద హాస్పిటల్కి చేరుకున్నారు. సో ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఏమంటా ఉన్నారు? సోను సింగ్ పరిస్థితి ఎలా ఉంది, అసలు జరిగిన ఘటన ఏంటంటారు? ఇక చూడండి, ఇంతమంది పోలీసులు ఉన్నారు. దేనికున్నారు ఇంతమంది పోలీసులు? గౌ సంరక్షణ చేసే యువకులను ఆపడానికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ. బజరంగ్ దళ్ వాళ్ళని ఆపడానికి ఉన్నారు వీళ్ళు ఇక్కడ. అంతేగాని ఆడికి అంత బుల్లెట్ తగిలి పడున్నాడు అక్కడ, సావు బతుకులలో కొట్టుమిట్టాడుతున్నాడా? ఏడావాడు బుల్లెట్ కాల్చినోడు ఏడివాడేడి? ఇబ్రహీం ఏడాయా? ఆడ పూలమాలలు వేసుకొని ఎంఐఎం వాడంతా కూర్చొని ఫోటోలు తీసుకుంటాడు. వాడికి ఎవడిచ్చిండు గన్ను? ఏం చేస్తున్నారు అసలు? ఒక్కసారేనా ఇన్ఛార్జ్ సౌత్ డీసీపీ అక్కడ ఎక్కడ జరిగిందో, ఏ ఇన్ఛార్జ్ డీసీపీ ఉన్నారు, వాళ్ళు వచ్చి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిండ్రా? అంటే వీళ్ళకి వద్దు. ఇట్లా మెత్తగుండే యువకుల్ని మాత్రం అడ్డంగా ఆపడానికి వీళ్ళకి తాళ్ళు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ నిజంగా చంపినోడిని పట్టుకోవడానికి దమ్ము లేకుండా అయిపోయింది పోలీస్కి. సోను పరిస్థితి ఎలా ఉంది మేడం? లోపల ఎలా ఉంది సోను సింగ్ పరిస్థితి? ఎలా ఉంది? వాడి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే, ఆ బుల్లెట్ తగిలింది మన ఇంట్లో ఎవరికైనా తగిలితే తెలుస్తుంది ఆ బాధ. నిజంగా చెప్పాలంటే ఆ తల్లి నిజంగా దండం పెట్టాలి, రెండు చేతులు ఎత్తి. అమ్మ నువ్వు ధైర్యంగా ఉండు తల్లి, నీ కళ్ళలో నీళ్లు రానియకు, అది వస్తే కూడా కష్టము, నువ్వు ధైర్యంగా ఉంటేనే వానికి ఆశీర్వచనం అవుతుంది అని చెప్పి ఆమె లోపల తీసుకుపోతే అంత ఉండి కూడా గుట్కలు మింగుతూ త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని శివమంత్రం చదువుతోంది కొడుకు దగ్గర. ఎంత మంచి ఏం కుటుంబమే అది! మన కర్మ
వాడి కోసం ధర్నాలకు దిగకపోతే మన కర్మ, అది మన ప్రారంధం. ఇట్లాంటి యోధుల కోసము బయటికి రావాలి. మనం ఎట్లాగో బుల్లెట్ తీసుకుంటలేము, బుల్లెట్ తీసుకున్నోడి కోసం నిలబడాలి కదా, అంతే. నేను చెప్పేది ఇదే. యాక్షన్ ఏందయ్యా? యాక్షన్ అటెంప్ట్ టు మర్డర్, అది అటెంప్ట్ టు మర్డర్. కోర్టుకి అప్పచెప్పాలి. పట్టుకోలేదు. ఇన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, ఇంత వ్యవస్థ ఉన్నాక ఇంకా ఎందుకు పట్టుకోలేదు అంటారు? అమ్ముడు పోయినారయ్యా, చెప్పు. అమ్ముడు పోయినారు. ఇదేం పెద్ద నేనే చెప్పాలా నోటి నుంచి? అమ్ముడు పోయినారు, అమ్ముడు పోయినారు, అమ్ముడు పోయినారు. రైట్, విన్నారు కదా. ఏదైతే బీజేపీ నేత మాధవలత గారు మాట్లాడిన సందర్భంలో సోను సింగ్ పరిస్థితి అయితే కొంచెం ప్రస్తుతంగా క్రిటికల్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే లోపల ఛాతీ లోపల అయితే బుల్లెట్ దిగడం జరిగింది. ఛాతీ ఏదైతే రిప్స్ లోపల నుంచి బుల్లెట్ వెళ్ళి అండ్ లివర్లోకి వెళ్ళిన తర్వాత ఏదైతే మనకు బ్యాక్లో స్కిన్ ఉంటుందో అక్కడికి టచ్ అయ్యి ఆగడం జరిగింది. సో ప్రస్తుతానికైతే 10% లివర్ కూడా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం అయితే లోపల ఆపరేషన్ సర్జరీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మదర్ లోపలే ఉండి కూడా దగ్గరుండి కొడుకు దగ్గర ఇందా మాధవలత గారు మాట్లాడుతూ త్రయంబకం వయాపతి అన్నట్టు మంత్రాలు చదువుతూ ధైర్యం చెప్తా ఉంది కొడుకు. ప్రతి ఒక్కరు కూడా ఇంత ధైర్యం చెప్తా ఉంది. సో మనం ఒకసారి విజువల్లో చూసుకుంటే భారీ ఎత్తున హిందూ సంఘాలు అయితే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. బజరంగ్ దళ యువకులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో కంప్లీట్గా కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనే దానిపై ప్రశ్నిస్తూ ఉన్నారు. ఒక ఎంఐఎంఐ నేత ఇబ్రహీం ఎవరైతే ఉన్నారో సో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ మాధవలత గారు మాట్లాడుతూ అసలు ఇంతవరకు ఎందుకని యాక్షన్ తీసుకోలేదంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఒక పక్కంగా కంప్లీట్గా యశోద హాస్పిటల్ చుట్టూ కూడా బజరంగ్ దళ నేతలు అయితే చేరుకోవడం జరిగింది. యశోద హాస్పిటల్ని ముట్టడించడం జరిగింది. సో దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. అందరూ కూడా చూస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. సో ఏమంటారు అన్న సోను సింగ్ గురించి? ఎలా ఉంది పరిస్థితి? జై శ్రీరామ్ అన్న, మన సోను సింగ్ గోరక్షక్ మీద బుల్లెట్ తోటి గన్ తోటి షూట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత చూసుకోవచ్చు, గన్నులతోటి ఇట్లా తలవార్లతోటి ఏ విధంగా ఈ కొడుకులు హిందువుల మీద ఇట్లా అరాచకాలు చేస్తారో చూసుకోవచ్చు. హిందువులు అందరూ ఆలోచించాలా. ఈరోజు మా గోరక్ష కార్యకర్త గోవులను ఆపుదామని పోతే గన్నులతో షూట్ చేస్తారు. అంటే ఏమంటున్నారు ఇప్పుడు? ఈరోజు తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చు. గన్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? అసలు కదా ఇప్పుడు ఈ గన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అది చూడాల్సిన బాధ్యత వాళ్ళది, పోలీస్ డిపార్ట్మెంట్ది. అదే మా గోరక్ష కార్యకర్తలు ఏమైనా చిన్న గోరక్ష చేస్తే వాళ్ళ మీద కమ్యూనల్ షీట్ ఓపెన్ చేయాలి, రౌడీ షీటర్లు ఓపెన్ చేయాలి, డెకాటీ కేసెస్ పెట్టాలి, పైసలు గుంజుకున్నారని చెప్పేసి కేసెస్ పెట్టాలి. ఇవే ఇక ఇప్పుడు ఒకవేళ వాళ్ళు ఇట్లా గన్ షూట్ చేస్తే వాళ్ళ మీద మాత్రం ఎలాంటి కేసెస్ లేవు. ఇదే రహమత్ గాడు ఎమ్మెల్సీ గాడు వచ్చి మా గోరక్షకులు ఆవులు పట్టుకొని పోలీస్ స్టేషన్ అప్పచెప్తే ఆ ఎమ్మెల్సీ గాడు వచ్చి పోలీసులకు దబాచి మరీ ఆడు ఆవులను తీసుకొని పోతాడు. అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఫెయిల్ అయిందని చెప్పేసి క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు, పోలీస్ వ్యవస్థ ఒకటే వర్గానికి పనిచేస్తుందని చెప్పేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం అర్థం చేసుకోవాలి. రైట్ బ్రదర్, ఏదైతే చూస్తా ఉన్నాం యశోద హాస్పిటల్ చుట్టూ కూడా బజరంగ్ దళ్ మోకరించడం జరిగింది. చుట్టూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. ఏదైతే సోను సింగ్ పరిస్థితి క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్లో ఆవులు ఏదైతే ట్రక్లో తరలిస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే ఆ సోను సింగ్ ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. సో ట్రక్కుల్ని ఆపే ప్రయత్నం చేయగా వారు అక్కడి నుంచి తప్పించుకోవడానికి కోసం గన్ తీసుకొని సోను సింగ్ మీద ఫైర్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. సో ఆవులని తరలిస్తున్నారు, దాన్ని అడ్డుకోబోయిన గో సంరక్షణ చేయడానికి పోయిన వ్యక్తికి ఇలాంటి దుస్థితి కలగడం అంటే సామాన్య ప్రజలు ఇంకెలా ఉండాలంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ప్రస్తుతం కూడా ఇదంతా కూడా ఉచిత వాతావరణం కనిపిస్తుంది. ఇదంతా కూడా ఒకసారి మనం చూసుకుంటే విజువల్స్లో కంప్లీట్గా ఎక్కడ చూసినా ఉచిత వాతావరణం కనిపిస్తూ ఉంది. వీరందరూ కూడా బజరంగ్ దళ్ కానీ హిందూ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా చేరుకొని గో సంరక్షణని కాపాడాలంటూ కూడా చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా. సో చూడాలి ఒకసారి. ఒకసారి తెలుగులో చెప్పండి, అసలు ఏం జరిగింది, మీకు ఎట్లా తెలిసింది? ఈరోజు మా పవన్ భాయ్ ఏదైతే భువనగిరి పిఎస్ లిమిట్లో ఘట్కేశ్వర్ పిఎస్ లిమిట్లో మన సోను సింగ్ కార్యకర్త అక్కడ గౌరక్షకి పోతే అక్కడ డైరెక్ట్ మనం నిజంగా చెప్తున్నా ఈ తెలంగాణలో ఫస్ట్ టైం గన్ షూట్ అయింది అంటే మా గౌరక్ష పైన గన్ షూట్ చేసినారు. మనం ఇంకా ముందు బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ అట్లాంటి స్టేట్లో ఒక కామన్గా గన్ తీసుకొని ఎవరేమైనా షూట్ చేస్తున్నారు. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లా ఇక్కడ వచ్చిన తర్వాత డైరెక్ట్ గన్ షూటే ఇది ఫస్ట్ కేసు ఉంది. ఎంతో మంది కార్యకర్త చాలా మంది కార్యకర్తలు ఉన్నారు,
మన కాలు భాయ్, దీపక్ భాయ్, శంకర్ భాయ్, పవన్ భాయ్, ఎంతో మంది కార్యకర్త, వేలాది మంది కార్యకర్త నీతి నిజాయితీతోని గౌరక్ష చేస్తున్నారు. లీగల్గా పట్టుకుతున్నారు. బండికి కావాలని పోవాలి, బండి పట్టుకోవాలి, పైసలు తీసుకోవాలి, లేదంటే గన్ చూపెట్టాలి, బందూక్ చూపెట్టాలి, లేదంటే కత్తి చూపెట్టాలి, తలవార్ చూపెట్టాలి. లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ నుంచి ఏదైతే లీగల్ ఉంది ఆ లీగల్ ప్రకారం బండి పట్టుకుంటున్నారు, మళ్ళీ పిఎస్కి ఇస్తున్నారు. పిఎస్కు ఇచ్చిన తర్వాత మన కార్యకర్త మీద చాలా మంది కేసు బుక్ చేస్తున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి నేను అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నా, మన కార్యకర్త నీతి నిజాయితీని పోతే మా కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. ఇప్పుడు గన్ షూట్ చేస్తే మీరు వితిన్ 24 hours ఆయనకి పట్టుకొని శిక్ష ఇవ్వాలని మేమైతే అంటున్నాం. ఈ రహమత్ బేగ్ ఎమ్మెల్సీ ఇక్కడిక్కడో పటాన్చెరు కానీ, లేదంటే ఘట్కేశ్వర్ కానీ, భువనగిరి కానీ, ఇక్కడైనా ఆయన కార్యకర్త బండికి ఇల్లీగల్గా తీసుకోపోతే మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తున్నారు. కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి భయపెట్టి పోలీస్ స్టేషన్లో పోయి అదే బండికి తీసుకోపోయి మళ్ళీ స్లాటర్ హౌస్కి తీసుకోపోతున్నారు. ఎంత లీగల్గా పని చేసిన తర్వాత కూడా మన కార్యకర్త మీద కేసు బుక్ చేస్తే చాలా బాధాకరం విషయమని ఉంది. మేమంటున్నాం, ఎంతో థ్రెట్స్ ఉంది మన కార్యకర్త మీద. ఎంత గౌరక్ష, ఎంత చేతి మీద ప్రాణం తీసుకొని గౌరక్ష చేస్తున్నారు. మన కార్యకర్త దగ్గర ఏ బాడీగార్డ్ లేదు, కోట్లు పైసలు లేదు, ఎవరి దగ్గర పెద్ద పెద్ద బండి లేదు, లేదంటే కరోడపతి లేదు, ఏ పవర్ లేదు. కానీ నీతి నిజాయితీగా మన గౌమాతకి కాపాడాలి. మా గౌమాత మాకు రాష్ట్రమాత కావాలి. ఈ గౌమాత ఏదైతే నాకు పుట్టిన ఇంట్లో ఉంది గౌమాత లాగా, ఈ గౌమాత మాకు గౌమాత లాగా ఉంది. కాబట్టి ఆ నీతి నిజాయితీని గౌరక్ష చేస్తున్నారు. నిజంగా 24 hours ఆ దొంగన కొడుకులకి పట్టుకొని చెల్ల శిక్ష అయ్యాలని అంటున్నారు. పట్టుకుంటారా లేదా మీరేమంటారు పోలీస్ డిపార్ట్మెంట్ పైన? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గాజులు దొడుకొని కూర్చుంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్. ఇదే గోరక్ష కార్యకర్తలు గోరక్షకు బయటికి వెళ్ళినా, రోడ్ల మీద బయటికి వెళ్ళినా, రౌడీ సీట్లు, డకాయిట్ల కేసులు, పీడీ యాక్ట్లు బుక్ చేసే తెలంగాణ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఎంఐఎం మూకలకు దాదాపు నేను చూస్తున్న 15 సంవత్సరాల నుంచి కూడా ఎంఐఎం మూకలకు సపోర్ట్ చేస్తుంది, స్మగ్లర్లకు సపోర్ట్ చేస్తుంది. హైదరాబాద్ సిటీలో డైలీ 2000 పైన ఆవులు మనకు మిడ్ నైట్ సరఫరా జరుగుతుంది కతల్ఖానాలకు. ఎన్నోసార్లు గోరక్ష తరపు నుంచి, భారతీయ జనతా పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఎన్నో కంప్లైంట్లు ఇచ్చినాం. కతల్ఖానా ఇల్లీగల్ స్లాటర్ రోజులు బంద్ చేయరి, ఏదైతే గోవులు కోస్తారో అక్కడ వెళ్ళి మీరు చర్యలు తీసుకోవాలి. కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. ఏదైనా చిన్న గోరక్ష కార్యకర్త కొట్లాడితే అతని పైన అక్రమ కేసులు పెడతారు. ఇక ఎంత దురదృష్టమైన సంఘటన అంటే, కార్యకర్తకి షూట్ చేసి గన్ బుల్లెట్ తగిలి రోడ్డు మీద పడి ఉంటే చుట్టూ పోలీసులు ఉన్నారు, కానీ ఒక్కడు కూడా అతని మీద చేయి పట్టుకొని స్ట్రెచ్చర్లు ఎక్కించోలేకపోతే హాస్పిటల్ తీసుకునే పరిస్థితి లేదు. అంటే గోరక్ష కార్యకర్తలు అంటే హిందువులు అంటే అంత చులకన మీకు. వాళ్ళు నిలబడ్డది కూడా హిందువులే. అంత భయమైంది మీకు ఎంఐఎం ముక్కలకి. నేను వెళ్ళేదాకా నా కార్లు వేసుకున్నాక కూడా ఒక్కరు అక్కడ చేయబట్టలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము గోరక్ష తరపు నుంచి. రేపు కనుక అన్నట్టు 24 hours వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోతే ఇంకొకసారి ఎంఐఎం ఎమ్మెల్సీ గాడు వానికి ఉన్నారు కదా సాలాగాడు, అసద్ గాడు, అక్బర్ గాడు, వీళ్ళని విర్రవేగి చూసుకొనే ఈ కొడుకులందరూ కూడా బయటికి వెళ్ళి ఇట్లా విచ్చలు కూడా చేస్తారు. ఏ ఒక్క రోజున ఎమ్మెల్సీ గాడు ప్రతి పిఎస్లో సిఐ రూమ్లోకి వచ్చి కూర్చొని జులుం చేస్తుంటాడు. ఏడ కూడా ఒక్క సిఐ కూడా గట్టిగా మాట్లాడే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇవాళ హాస్పిటల్ కాడికి పోలీసు వాళ్ళు వచ్చి ఎవరు రానియకుండా బ్యారికేడ్లు వేసి పెడుతున్నారు. మీకు దమ్ముంటే బ్యారికేడ్లు అవుటర్ లేయండి, మీరు అవుట్స్కట్స్ లేయండి, ఆవులు రాకుండా వేయండి. గోరక్ష కార్యకర్తలకి ఏమన్నా అవసరమా బయటికి వెళ్ళడానికి? ఇలా ఒక్కొక్కరి మీద ఎన్ని కేసులు పెడుతురు, రౌడీ సీట్లు బుక్ చేస్తారు, జీవితాలు లేకుండా చేస్తారు మా మీద. भाई एक हमारा भाई सोनू वाल्मीकि समाज से विलेन करता है वो, और रात दिन उन्होंने भी मेहनत करता है, 24 hours अवेलेबल रहता है गौ माता के लिए. और हम गौरक्षा करते तो हमारे को बोलते हैं गुंडे है, तुम वो चोरा है, बट वो बोलते हम गुंडे ही सही है भाई. लेकिन हम जब एक गौरक्षक को मारे तो हज़ारों गौरक्षक हम पैदा होंगे. अब अभी तो हम टीम निकली थी, अब पूरे कम से कम 100-200 बच्चे पूरे जितने भी हिंदू संगठन है पूरे मिलकर गौरक्षा करेंगे. और वो रहमत बेग आ रहा, जहाँ बोले वहाँ आ रहा, गाड़ियाँ छुड़ा के लेके चले आ रहा. फिर हम पकड़े 100 गाड़ी को भी लेके आए कि फिर स्लॉटर हाउस भादरपुरे को लेके जा रहा. और ये इलीगल पूरा हज़ारों की संख्या में गौ माता कट रही है. और ये अपना बहादुरपुरा पर स्लॉटर हाउस है, उसको इलीगल चल रहा है, उसको भी बंद करने की मैं गवर्नमेंट से मांग करता हूँ. जय श्री राम, जय गौ माता. जय श्री राम सभी को, जय वाल्मीकि, जय भीम.
मैं सोनू का समाज मेरा भाई, और ये बात समाज के ऊपर नहीं है आज वाल्मीकि समाज के ऊपर, ये पूरे हिंदू समाज के ऊपर बात आई है। क्योंकि एक कार्यकर्ता को एक गोली मारे तो ये लोग समझ रहे हैं वाल्मीकि समाज, तो पहली बात तो इतिहास उठा के देख बेटे, जो तू गोली मारा, तेरे को खुला चैलेंज दे रहा हूँ आज ये सोशल मीडिया के प्लेटफॉर्म से। हम लोगों को बेटे वाल्मीकि समाज को बात करने नहीं आता, कभी भी हम लोग काउंटर अटैक करते, और जो तू अटैक करके बिल में घुसा हुआ है ना, वो बिल में से निकाल के तेरे को अगर खदेड़ के नहीं मारे तो ये वाल्मीकि समाज कोई समाज नहीं कहलाएगा। और एक मैं ये सोशल मीडिया के प्लेटफॉर्म से बताना चाह रहा हूँ, पहले भी मुगलों के टाइम पे भी हमारा वाल्मीकि समाज नहीं झुका और आज भी नहीं झुकेगा। एक कार्यकर्ता को मारेगा, उसके पीछे हजारों कार्यकर्ता मरने के लिए नहीं, गोली खाने के लिए आगे रहेंगे। और एक बात बताना चाहता हूँ बेटे, ये कोई कमजोर शरीर नहीं था वाल्मीकि समाज का। जैसा सुअरों को काटते हैं ना बेटा, वैसे काटने का हमारी। और तेरे को जहां पर भी तू बैठा हुआ है ना, चाहे तू ओल्ड सिटी हो चाहे कौन सी भी सिटी में होगा, अगर तेरे अंदर दम है तो एक बार हमारे बीच बैठकर आकर या तो एक एड्रेस बोल, हम लोग घुसकर तेरे को जवाब देने की हिम्मत रखते हैं। ये वाल्मीकि समाज झुकेगा नहीं और ना रुकेगा। और ये आप तूने छेड़ के बहुत बड़ी गलती करी है, मक्खी के छित्ते में तूने हाथ डाल दिया है, अभी इसका परिणाम तू सोच नहीं सकता। और मैं रिक्वेस्ट करना चाहता हूँ सज्जनार साहब से, साहब आपका टाइम अब आया है, अब तुम्हारे ड्यूटी करने का टाइम आया है, तो मैं आपसे रिक्वेस्ट करना चाह रहा हूँ, अगर लॉ एंड ऑर्डर की हम लोग रेस्पेक्ट कर सकते हैं तो आप हमारी रेस्पेक्ट करो, अगर हम लॉ एंड ऑर्डर तोड़े तो आप भी पीछे हटना। फिर జై శ్రీరామ్, జై వాల్మీకి, జై భీమ్. రైట్, ఏదైతే చూసామో ఇక్కడైతే భారీగా బజరంగ్ దళ్ మోకరించడం జరిగింది. సో హిందూ సంఘాలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది కంప్లీట్ గా కూడా. సో చుట్టూ కూడా ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తా ఉంది. ఈ చుట్టుపక్కలంతా కూడా ఒకసారి మనం విజువల్లో చూసుకుంటే ఏ విధంగా ఉందంటే కంప్లీట్ గా పోలీసులు ఇక్కడ నుంచి అందరినీ మూవ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మనం ఒకసారి ఆ విజువల్లో చూసుకోవచ్చు. ఏదైతే సోను సింగ్ పరిస్థితి లోపల కొంచెం విషమంగా ఉన్నట్టే తెలుస్తా ఉంది, కానీ కోలుకుంటాడు, బయటకు వస్తారంటూ కూడా చెప్తా ఉన్నారు. సో చుట్టూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. బజరంగ్ దళ్ కానీ, హిందూ సంఘాలు కానీ, గోరక్ష చేసేవారు కానీ, ప్రతి ఒక్కరు కూడా ఒక గోరక్షణ చేయడానికి వెళ్ళిన ఒక వ్యక్తికి బుల్లెట్ తగలడంతో, ఒక బుల్లెట్ ఫైర్ చేయడంతో ఇది పెద్ద ఎత్తున కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక గొడవలోనో, ఒక దుమ్మిలోనో, లేకపోతే ఒక లావాదేవీల మధ్య ఈ కాల్పులు జరిగితే ఇంకోలా ఉండేది సన్నివేశం. కానీ ప్రస్తుతం ఏదైతే ఆ లారీలు, ఏదైతే గోవులను తీసుకెళ్తున్న లారీ ఏదైతే ఉందో వాటిని అడ్డుకోవడానికి వెళ్ళిన సోను సింగ్ పై కాల్పులు జరగడంతో పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తూ ఉంది. సో ప్రతి హిందూ సంఘాలు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. హిందూ సంఘాలంతా కూడా ఇదంతా కూడా ఒక యుద్ధ వాతావరణం, ఒక ఉద్ధృత వాతావరణం కనిపిస్తూ ఉంది. సో పలువురు నేతలు, బీజేపీ నేతలు అందరూ కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డితో పాటు ఆ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్, తెలంగాణ పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు కూడా వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఏదైతే సోను సింగ్కి అయ్యే ఖర్చంతా కూడా మేమే భరిస్తామంటూ కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సో లోపల ఆ చికిత్స పొందుతున్నాడు, కానీ ఆ తల్లిదండ్రులు చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ తల్లి ధైర్యానికి మెచ్చుకోవాలంటూ కూడా మాధవలతి గారు ఇందాక చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికి ఇంకా కూడా సమయం నడుస్తున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే మోహరించడం జరిగింది. సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. మెల్లమెల్లగా యూత్ అంతా కూడా, యూత్ కానీ, సంఘాలు కానీ, బీజేపీ నేతలు కూడా ఇక్కడ చేరుకున్నారు. భారీ ఎత్తున హాస్పిటల్ చుట్టూ మోహరించినట్టుగా కనిపిస్తూ ఉంది చుట్టూ కూడా. సో రేపు ఉదయం కానీ, మధ్యాహ్నం వేళకు కానీ సోను సింగ్ ఆరోగ్య పరిస్థితి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే చూస్తూ ఉన్నారు. సో ఇప్పటివరకైతే సోను సింగ్ పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గానే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఇప్పటివరకైతే ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. మరిన్ని హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తామంటా ఉన్నారు. సో భారీ ఎత్తున హిందూ సంఘాలు ఇక్కడ మోహరించడం జరిగింది. సో పలువురు రావడం జరిగింది. దీనిపై ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అదే మేము లారీలు పట్టుకొని ఆపుతూనే మమ్మల్ని దూషిస్తారు, కానీ అక్కడ ఒక గోవులన్నీ తీసుకెళ్తా ఉన్నారు, రౌడీ షీటర్ అయిన వ్యక్తి గోవులను తీసుకెళ్తా ఉన్నారు, మా మీద అటాక్ చేసిన వ్యక్తిని మీరు ఇంకా ఎందుకు పట్టుకోవట్లేరంటూ కూడా బీజేపీ నేతలు అయితే గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. సూర్యతో పవన్ వాయిద్యవ టీవీ, హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.